అనగనగా అందరికీ నమస్కారం. ఒక చిన్న ముచ్చట. ఇప్పుడైతే పిల్లలని 2 సంవత్సరాలకే ప్లే స్కూల్ అని, అంగన్వాడీ అని పంపిస్తున్నారు. కానీ 90లలో 3-5 సంవత్సరాలప్పుడు పంపించేవాళ్ళు స్కూలుకి. ఇంకొంచెం ముందు కాలంలో ఎడమ చేతితో కుడి చెవిని, కుడి చేతితో ఎడమ చెవిని పట్టుకునేంత ఎదిగిన తర్వాత పంపించేవాళ్ళంట. అయితే నాకు తెలిసినంత వరకు ఎవరి జీవితంలోనైనా మొట్టమొదటి బాధ్యతగా ఇది మన సొంతం, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అందంగా అమర్చుకోవాలి అనిపించేది మనం బడిబాట పట్టగానే మన భుజాన వచ్చి చేరే స్కూలు బ్యాగుతో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం కొత్తది కొనకపోయినా బడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కనీసం ఒక 2-5-6 బ్యాగులను భుజాన మోసిన అనుభవం అయితే ఉంటుంది. కొత్త బ్యాగ్ కొనుక్కోవడానికి పడే తిప్పలు ఎన్నో. చిరిగిపోయిందని మనం అంటే ఇంకో సంవత్సరం వాడొచ్చులేరా అని అమ్మా నాన్న అనడం, ఈ సంవత్సరం ఎక్కువ పుస్తకాలు ఉంటాయి కాబట్టి కాస్త పెద్దది కావాలనడం, రోజు అన్ని పుస్తకాలు తీసుకెళ్ళని అవసరం లేదు కదా, వచ్చే సంవత్సరం కొనొచ్చులేమ్మా అని వాళ్ళనడం, పిన్నీసులు పెట్టి దారంతో కుట్టి చిరిగిన వాటితోటే మేనేజ్ చేసేవాళ్ళం. ఓ 2 రోజులు బుంగమూతి పెట్టేవాళ్ళం, ఆ తర్వాత అంతా మామూలే. కానీ ఎప్పుడైతే కొత్తది కొంటామో అప్పుడుండే సంబరం అంతా ఇంతా కాదు కదా. ఇప్పుడంటే అడగకుండానే పిల్లలు ఎలాగోలో స్కూల్కి పోతే చాలు అని ఏదైనా కొనివ్వడానికి, ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అప్పట్లో గోల పెట్టి ఏడ్చి బతిమిలాడి కొనిచ్చుకునేవాళ్ళం. అందుకే అవి మన చెంత చేరేప్పుడు వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు అన్నీ ప్రత్యేకంగా ముందే తయారు చేస్తున్నారు. తయారు చేయించుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ అప్పట్లో ఉన్న వాటిలోనే ప్రత్యేకంగా ఉన్నదాన్ని మనమే ఎంచుకోవాలి. బ్యాగ్కి మెయిన్ లాక్ వేయడానికి 2 హుక్కులు ఉండేవి. వాటిని టిక్కులు అనేవాళ్ళం. మీరేమనేవాళ్ళు? ఎక్కువ జిప్పులున్న జేబులు ఉన్నవి కావాలని గొడవ. అట్లాంటివి ఉంటే జిప్పు పోతే అదొక లొల్లి, ఎందుకని అవి లేనివే కొనాలని పెద్దోళ్ళ మాట. మొత్తానికి వాళ్ళకు నచ్చిందే కొంటాం. ఏదైతేనేం కొత్తది వచ్చింది కదా అని సంతోషం. అది మొదటిసారి స్కూల్కి పెట్టుకెళ్ళిన రోజు ఉంటుంది. ఏదో కొత్త పెళ్లి కూతుర్ని చూడడానికి వచ్చినట్టు అందరూ రావడం, చూడటం, ఏదో కొత్త వస్తువుని కనిపెట్టినట్టుగా పెద్ద సైంటిస్టులా మనం దాని గురించి వివరించడం, అలా కొన్ని రోజులు దాన్ని అపురూపంగా చూసుకోవడం భలే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే. కొంతమంది పిల్లలు కొన్నవి కాకుండా కుట్టించినవి వాడేవాళ్ళు, బస్తాలతో కుట్టినవి. కొన్నవాటికంటే ఇవి ఇంకా ఆకర్షణీయంగా ఉండేవి. ఎంతో సృజనాత్మకంగా కుట్టేవాళ్ళు. ఎక్కువ కాలం మన్నికగా కూడా ఉండేవి. పిల్లల నడుమ ఆర్థిక స్థితిగతులను గూర్చి మాట్లాడుకునే మాటలు కానీ, వాటిని ఇతరుల ముందు ప్రదర్శించాలనే ఆలోచన కానీ అప్పట్లో లేదు. ఆర్థిక స్థితిగతులను బట్టి కూడా బ్యాగులు ఉండేవన్న సంగతి చాలా ఏళ్ల తర్వాత తెలిసింది నాకు. ఇదంతా ఒకటైతే అసలు బ్యాగులే మోయని భుజాలు ఎన్నో కదా. ఆ భుజాల మీద ఇంటి ఆర్థిక భారం ఉంటుంది. ఇంటి కోసం 4 మెతుకుల కోసం కష్టపడాల్సిన బాధ్యత ఉంటుంది. నెత్తి మీద, భుజాల మీద భరించలేని బరువులను మోసే బాల్యం ఉంటుంది. ఇప్పటికీ ఇంకా ఉంటూనే ఉంది. స్కూలు బ్యాగులను కూడా కూలీలు మోసే బస్తాలంత బరువు చేశారు. అది వేరే విషయం అనుకోండి. అలా పిల్లల బ్యాగులు తల్లులు మోసుకెళ్ళడం నేను ఎన్నిసార్లు చూశానో. అది అలా ఉంటే వాటిని ట్రాలీలుగా మార్చి భుజాల నుంచి నేల మీదకి దిగిన స్కూలు బ్యాగులు కూడా ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా ఆ పుస్తకాల మూట పిల్లలకు జ్ఞానాన్ని, తెలివిని, అవగాహనను, సమాజం, దేశం పట్ల తమ బాధ్యతను, పెద్దలను గౌరవించే పద్ధతిని, తోటివారి పట్ల ప్రేమను చూపించే విధానాన్ని బోధించే వరాల మూట కావాలి. కానీ కొందరు ఆర్థికంగా ఎదగడానికి, కొందరి ఆర్థిక స్థితిగతులను చూపించుకోవడానికి ముడిసరుకుగా ఈ మూట ఉండకూడదు కదా. కానీ ఈ వరాల మూట కాస్త వ్యాపార వస్తువుగా ఎప్పుడో మారింది. ఈ పద్ధతిని మార్చడానికి మనం ఏం చేయగలం? మన వంతుగా ఏమైనా చేయగలమా? ఆలోచించండి. ఆ అక్షరాల మూట చక్కని లక్షణాలు నేర్పించే మూట కావాలి. ఆ పుస్తకాల మూట
భవితను పదిలంగా మార్చే మూట కావాలి. చివరగా బాల్యం భుజాన స్కూలు బ్యాగులు మాత్రమే ఉండాలని కోరుకుంటూ మీరు కూడా మీ స్కూలు బ్యాగు ముచ్చట్లు కామెంట్స్లో తెలియజేయండి. ఉంటా మరి, మళ్ళీ మాట్లాడుకుందాం.